ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే మోటో G85 5G మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చేటప్పటికే మార్కెట్ లో ఒక హిస్టరీని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. 18,000 రూపాయలు మేబీ అంతకన్నా తక్కువగా దీన్ని లాంచ్ చేసినా కానీ మనం ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. మోటో ఈ మధ్య కాలంలో నిజంగా మంచి స్పెసిఫికేషన్స్ తోటి మంచి ప్రైజింగ్ లో లాంచ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ దీంట్లో కొన్ని యూనిక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి, ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. అవేంటి అనేది మనం వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. యాజ్ యూజువల్ గా వీళ్ళు కలర్స్ అయితే యూజ్ చేయరు, ఇదంతా కూడా సోయా ఇంక్ ని యూజ్ చేస్తుంటారు. ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకింగ్ తోటి మనకు రావడం జరుగుతుంది. హలో మోటో బ్రాండింగ్. అండ్ ఇక్కడ మనకి పంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో ఆలివ్ గ్రీన్ అండ్ 12+ 256GB వేరియంట్ మనం ముందు తీసుకుంటాం. అండ్ బ్యాక్ సైడ్ మరికొన్ని స్పెసిఫికేషన్స్ అలాంగ్ సైడ్ విత్ ఇందులో మనకి డాల్బీ అట్మాస్, ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది మాత్రం సింప్లీ క్రేజీ అనొచ్చు. సో ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఈవెన్ ఇక్కడ మనకి సీల్స్ ఏవైతే ప్రొవైడ్ చేశారో ఇవి కూడా వీళ్ళు పేపర్ ని యూజ్ చేశారు. సో ఇక్కడ ఏ నోట్ అబౌట్ ద యూవీ స్క్రీన్స్. ప్రెసెంట్ మార్కెట్ లో మీరు కర్వ్డ్ స్క్రీన్స్ వేసుకుంటున్నారు, దాంట్లో ముఖ్యంగా టెంపర్ గ్లాస్ వేసుకుంటే ప్రాబ్లం లేదు, బట్ యూవీ గ్లాసెస్ వేసుకోవడం వల్ల మీ మొబైల్ ఫోన్ స్క్రీన్స్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ మనకి ఒక నోట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ ఒక చిన్న కాటన్ బాక్స్. అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటాయి మీ అందరికీ తెలిసిందే, కొన్ని డస్ట్ రిమూవింగ్ స్టిక్కర్స్, అలాగే కొంత పేపర్ వర్క్ అండ్ దీంతో పాటు ఒక సిమ్ ఎజెక్టింగ్ పిన్ ని ప్రొవైడ్ చేశారు. వీటిని పక్కకు పెట్టేసేద్దాం. ఇక్కడ మనకు ఒక చార్జర్ ని ప్రొవైడ్ చేశారు. ఎస్, ఇది వచ్చేటప్పటికి మనకి 33 వాట్స్ ఆఫ్ చార్జర్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు ఇక్కడ మనకి టైప్ A టు టైప్ C కి సంబంధించినటువంటి కేబుల్ ని ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఈ బాక్స్ లో అయితే ఇంకేం లేవు. ఏంటి వాసన చూస్తున్నా అనుకుంటున్నారా? మోటరోలా యూజువల్ గా బాక్సెస్ అన్నిట్లో కొంచెం పెర్ఫ్యూమ్ అయితే ఇస్తుంది కదా, సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ అయితే ఇందులో రాలేదు. సో దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఫైనల్ గా డివైస్ ఒక మంచి పేపర్ ర్యాప్ తో వీళ్ళైతే ర్యాప్ చేసి పంపించారు. అండ్ కేస్ కూడా మనకి ఇందులోనే ప్రొవైడ్ చేశారు. కేసు ఇవ్వలేదేమో అనుకున్నాను కానీ ఇందులోనే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో వీగన్ కైండ్ ఆఫ్ ఫినిష్ ఇచ్చారు చూసారా, ఇదైతే సింప్లీ క్రేజీ అనిపిస్తుంది. లాంగ్ సైడ్ విత్ కర్వ్డ్ డిస్ప్లే, ఇదే ఇందులో వన్ ఆఫ్ ద హైలైట్. ఈవెన్ ఇందులో సోనీ లిటియాకి సంబంధించినటువంటి సెన్సార్ తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇచ్చారు. నిజంగా కెమెరా డిపార్ట్మెంట్ లో ఇవాళ రేపు మోటరోలా డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్ అని చెప్పుకోవచ్చు. బట్ మనకి స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే ఇవ్వట్లేదు. ఆఫ్టర్ మార్కెట్ లో స్క్రీన్ గార్డ్స్ దొరకడం చాలా కష్టం అవుతుంది. మోటరోలా అట్లీస్ట్ పేపర్ స్క్రీన్ గార్డ్ అన్నా గానీ, అంటే అట్లీస్ట్ మనకి ఆ టెంపర్ గ్లాస్ దొరికేదాకా గానీ తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక సైడ్ బాడీ వీళ్ళు మనకి ఏదైతే ప్రొవైడ్ చేశారు ఇదంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టికే, కానీ ఇంట్రెస్టింగ్ గా ఇదంతా కూడా శాండ్ ప్లాస్ట్ పేపర్ అని అంటారు సార్, ఆ కైండ్ ఆఫ్ ఫినిష్ తో మనకు రావడం జరుగుతుంది. సో మీకు చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ గానీ గ్రిప్ గానీ చాలా బాగుంటుంది. స్కిడ్ అయి కింద పడిపోయేటువంటి అవకాశం చాలా తక్కువ. ఇంట్రెస్టింగ్ గా ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికే కేవలం 7.59mm రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ కూడా మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది అరౌండ్ 175-180 మధ్యలో ఉండొచ్చు. ఎస్, 175 గ్రామ్స్ ఎగ్జాక్ట్లీ మనకు రావడం జరిగింది. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంత స్లిమ్ అండ్ స్లీక్ గా, అది కూడా 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటుగా ఇంత లైట్ వెయిట్ తో డిజైన్ చేసినటువంటి ఏకైక ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ని ప్రొవైడ్ చేశారు. ఫోన్ ఇట్లా కింద పడ్డా ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. అండ్ దీంట్లో IP52 రేటింగ్ ని మన ముందు తీసుకొచ్చారు. ఈ 52 రేటింగ్ ఏదైతే ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తుంటే మాత్రం సింప్లీ క్రేజీగా ఉండేదని నా అభిప్రాయం. ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్, బాటమ్ మీకు స్పీకర్ గ్రిడ్ టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు సిమ్ స్లాట్ ని కూడా మనం ఒకసారి అయితే అబ్జర్వ్ చేద్దాం దీంట్లో ఏం ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీకు గ్యాస్ కిట్ ని అయితే ప్రొవైడ్ చేశారు. సో వాటర్ లోపలికి వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ అలా సాధ్యం. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్, అంటే డ్యూయల్ సిమ్ కార్డ్స్ లేదు అన్నట్లయితే ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఏం లేదు అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ప్రొవైడ్ చేశారు. అలాంగ్ సైడ్ విత్ ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ ని కూడా మనం తీసుకొచ్చారు. యూజువల్ గా సింగిల్ స్పీకర్ ఉంటుంది, ఇందులో డ్యూయల్ స్పీకర్స్ అలాంగ్ విత్ డాల్బీ అట్మాస్. క్రేజీ. సో ఫోన్ ని నేను బూట్ చేస్తున్నాను, దీన్ని కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మీ ముందు కలుస్తా. సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 3 days నుంచి నేను దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ గా మీరు ఎప్పుడైతే దీన్ని ఇన్ హ్యాండ్ చేతిలో పట్టుకుంటారో దీని ఫీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. అసలు ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి హ్యాండ్ సెట్ అని చెప్పి మీకు అస్సలు అనిపించదు. ముఖ్యంగా ఈ కర్వ్డ్ స్క్రీన్ వల్ల మీకు మరింత ప్రీమియం లుక్ అయితే ఇది ఖచ్చితంగా కనపడటం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. 6.67 ఇంచెస్ కి సంబంధించిన ఫుల్ HD ప్లస్ POLED డిస్ప్లే ని మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. 10-bit ప్యానెల్, ఆల్మోస్ట్ ఆల్ మీకు 1 బిలియన్ కలర్స్ అయితే ఇది జనరేట్ చేయగలదు. ఒకవేళ మీరు కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక కలర్స్ కావచ్చు, పిక్చర్ షార్ప్నెస్ కావచ్చు చాలా బాగా కనపడటం జరుగుతుంది. బట్ ఇందులో మీకు ఏ విధమైన HDR సపోర్ట్ అయితే ఉండదు. ఈవెన్ యూట్యూబ్ లో కూడా మీకు HDR సపోర్ట్ రాదు. బట్ యూట్యూబ్ లో మీరు 60 FPS లో మీరు వీడియోస్ అయితే వాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ విజన్ ఇలాంటి సపోర్ట్ అయితే మన ముందు తీసుకురాలేదు. బట్ బేసిక్ ఫుల్ HD లో మీరు వీడియో కంటెంట్ అంతా కూడా మీరు
నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ హాట్స్టార్ ఇలాంటి వాటిలో కూడా మీరు వాచ్ చేయొచ్చు. ఈవెన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా మనకు 120 హెడ్స్ ఇచ్చారు. టచ్ శాంపుల్ రేట్ కూడా 240 హెడ్స్ దాకా మనకు రావడం అయితే జరుగుతుంది. గేమ్ ఆడుతున్నప్పుడు 360 టచ్ శాంపుల్ రేట్ దాకా మనకు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో టచ్ మాత్రం ఎలాంటి హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా ప్రాపర్ గా అయితే ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ చిన్న చిన్న వర్షపు తుప్పర్లు ఉంటుంది సార్, అలాంటి సందర్భాల్లో కూడా మీరు దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇండోర్ కండిషన్స్ లో 1200 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. అదే పీక్ లో మీరు చూసారు అన్నట్టు అంటే డే లైట్ కండిషన్ లో చూసారు అన్నట్లయితే కనుక అప్ టు 1600 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. సో ప్రాపర్ డే లైట్ లో కూడా మనకు విజిబిలిటీ బానే ఉంది. అండ్ దీంట్లో మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లాంటి ఫీచర్ అయితే ఉండదు, బట్ మోటరోలాకి సంబంధించినటువంటి ఫీచర్ ఉంటుంది కదా, అవేక్ ఫీచర్. సో అది మాత్రం మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇంతే కాదు, ఇది వచ్చేటప్పటికి వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంది. అఫ్ కోర్స్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా మీరు ఫుల్ హెచ్డీ లో కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్టయితే సెంటర్ పంచువల్ కట్అవుట్ తోటి బెజల్స్ కూడా మనకి యూనిఫామ్ గా చాలా థిన్ గానే ఉన్నాయి. కాకపోతే బాటమ్ అండ్ టాప్ ఏదైతే కొంచెం బెటర్ గా తీసుకొచ్చి అంటే సీమ్లెస్ డిస్ప్లే గా అనిపించేదని చెప్పి నా అభిప్రాయం. ఎనీవే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంకెంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే హైరెస్ ఆడియో, వైర్ అండ్ వైర్లెస్ సపోర్ట్ తో పాటు డాల్బీ అట్మాస్ ఆడియో ఫీచర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే మోటోకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ సౌండ్ ప్రొఫైల్ ఫీచర్ ని కూడా మనకి ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే అంత స్లిమ్ అండ్ స్లీక్ లో కూడా సాధారణంగా ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ద బ్రాండ్స్ బ్యాటరీలో కాంప్రమైజ్ అవుతూ ఉంటాయి. బట్ దీంట్లో మీకు బ్యాటరీలో కూడా వీళ్ళు ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ అయితే కాలేదు. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ తెచ్చారు. ఈ 33 ని ఇంకొంచెం బూస్ట్ చేసి వీళ్ళు 66 అన్న తీసుకొచ్చినా ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే 33 అంటే హోల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది, బట్ దీన్ని మళ్ళీ తిరిగి రీఛార్జ్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ 1 hour అయితే మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బాక్స్ లోనే మనకి చార్జర్ ని కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఈ సెగ్మెంట్ లో చాలా వరకు బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో స్కిప్ చేస్తుంటాయి, బట్ దాన్ని కూడా వీళ్ళైతే ఇందులో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు కనుక హెవీ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ 6 to 7 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 7 to 8 hours దాకా బ్యాటరీ బ్యాకప్ ఏ డే మీరు ఆరామ్స్ దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి వైర్లెస్ కానీ అలాగే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ లేదు. సో ఈ బడ్జెట్ లో మనం దాన్ని కూడా అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 6S Gen 3 ప్రాసెసర్ మన ముందు తీసుకొచ్చారు. ఇది ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్, 6 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసింది. అండ్ ఇది 5G కూడా టోటల్లీ 13 bands ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. జియో ఆర్ ఎయిర్టెల్ రెండిట్లో మీరు ఇంటర్నెట్ స్పీడ్స్ ని కూడా నేను చెక్ చేశాను. రెగ్యులర్ గా నా ఏరియాలో ఏదైతే స్పీడ్ నేను తీసుకుంటున్నాను అదే స్పీడ్ ఇందులో మనకు రావడం అయితే జరుగుతుంది. యాక్చువల్ గా ఇది కొత్త ప్రాసెసర్ అయితే ఏం కాదు, ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 ఉంది చూసారా. సో దానికి రీనేమ్డ్ వర్షన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. కాకపోతే కొంచెం స్లైట్ డిఫరెన్స్ తోటి మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. మోడరేట్ గేమర్స్ లేదా ఎంట్రీ లెవెల్ గేమర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. డే టు డే లైఫ్ లో మీకు ఎలాంటి హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా ప్రాపర్ గా మీ మల్టీ టాస్కింగ్ లో మీ యాప్స్ అన్నిటిని కూడా ప్రాపర్ గా యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఇది మీకు 2 స్టోరేజ్ వేరియంట్స్ లో అవైలబుల్ ఉంటుంది. ఒకటి వచ్చేటప్పటికి 8+128GB, మరొకటి వచ్చేటప్పటికి 12+256GB వేరియంట్. అండ్ అఫ్ కోర్స్ ఇందులో మనకు వచ్చేటప్పటికి విర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంటుంది. ఒకవేళ 8 అయితే మరొక 8GB, అలాగే 12 అయితే మరొక 12GB, అంటే ఓవరాల్ గా అప్ టు 24GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఒకవేళ మీరు అదనంగా మెమరీ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఎస్, దీంట్లో మనకు మెమరీ కార్డ్ స్టోరేజ్ ఆప్షన్ ని కూడా ప్రొవైడ్ చేశారు. మెమరీ కార్డ్ ని కూడా మీరైతే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటి గేమ్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే గేమింగ్ లో అఫ్ కోర్స్ ఇది గేమింగ్ ప్రాసెసర్ అయితే కాదు, గేమింగ్ లో కొంచెం చిన్నపాటి లాగ్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నన్ను అడిగితే కనుక డే టు డే పెర్ఫార్మెన్స్ వైజ్ గా నార్మల్ గా నేను మినిమల్ యూజర్ అన్నట్లయితే కనుక ఒకసారి అయితే లుక్ చేయండి. ఇక దీంట్లో మనకి Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారంట. మోటరోలా ప్రామిస్ ఏంటి అంటే ఎవ్రీ 90 days కి ఒక OTA అప్డేట్, అదే సాఫ్ట్వేర్ సెక్యూరిటీ ప్యాచ్ మనకు ప్రొవైడ్ చేస్తానని అంటున్నారు. అండ్ UI కూడా అఫ్ కోర్స్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, హలో మోటో UI తీసుకొచ్చారు. వీళ్ళ కొత్త UI ఇది కూడా బానే ఉంది. బట్ యూజువల్ గా మోటరోలా ఎక్కడ బ్లాట్వేర్ అయితే ఎవరు, ఇందులో మనకి కొంత బ్లాట్వేర్ అయితే కనిపిస్తుంది, మరి హ్యూజ్ గా కాదు, కొంత బ్లాట్వేర్. బట్ అవన్నీ కూడా ఉపయోగపడేది. లైక్ ఇన్ లింక్డ్ఇన్ నేనైతే యూజ్ చేస్తూ ఉంటాను. బట్ కొన్ని గేమ్స్ అయితే ఇచ్చారు, సో వీటిని కూడా రిమూవ్ చేసేసి కొంచెం కంప్లీట్ గా బ్లాట్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ మోటోకి సంబంధించినటువంటి మోటో సెక్యూర్, ఫ్యామిలీ స్పేస్, అలాగే మోటో అన్ప్లగ్, అలాగే స్మార్ట్ కనెక్ట్ లాంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. లైక్ మీరు మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా, మీ పిల్లలకి ఇచ్చేటప్పుడు ఫ్యామిలీ స్పేస్ ని క్రియేట్ చేసి ఇవ్వాలనుకున్నా, అంటే యాప్ కాకుండా మల్టీ టాస్క్ ఇంకొక యాప్ ఓపెన్ కాకుండా, సో ఇలాంటి వాటన్నిటికీ మీకు ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ఇందులో మీకు వచ్చేటప్పటికి
వచ్చేటప్పటికే డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ నే ప్రొవైడ్ చేస్తారు. సో కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ వినపడటం అయితే జరుగుతుంది. అది వినపడకుండా ఉండాలంటే ఆల్రెడీ మీకు ట్రిక్స్ తెలిసే, దాన్ని బేస్ చేసుకొని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికి మనకి 50+8 మెగాపిక్సెల్. ఈ 50 మెగాపిక్సెల్ కూడా సోనీ లిటియాకి సంబంధించినటువంటి 600 సెన్సార్ ని మనం ముందు తీసుకొచ్చారు. ప్రీవియస్లీ మోటరోలా కెమెరా డిపార్ట్మెంట్ లో మాత్రం చాలా హ్యూజ్ అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తుందని చెప్పొచ్చు. సో అదే విధంగా నిజంగా ఆసమ్ ఫోటోగ్రఫీస్ అయితే దీని ద్వారా మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడం వల్ల ఇండోర్ లైటింగ్ కండిషన్స్ లో బెటర్ క్వాలిటీ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు ఇందులో క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మరొక 8 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికి ఏ సెన్సార్ అనేది వీళ్ళేం చెప్పలేదు. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి IMX 355 సెన్సార్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇదే అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఏదైతే ఉందో మీకు మ్యాక్రో కింద అలాగే డెప్త్ ఎఫెక్ట్ కూడా యూటిలైజ్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఫ్రంట్ వీల్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే మనం ముందు తీసుకొచ్చారు. ఇక ఇక్కడ మీరు చూస్తున్నటువంటి శాంపిల్స్ అన్నిటిని కూడా నేను దీంట్లో ఉన్నటువంటి ప్రైమరీ సెన్సార్ సోనీ లిటియా 600 సెన్సార్ తోటి క్యాప్చర్ చేసినటువంటి ఫోటోగ్రాఫ్స్. దీంట్లో మీకు వచ్చేటప్పటికి 1x నార్మల్ గా అలాగే 2x ఇన్ సెన్సార్ జూమ్ తో పాటు అప్ టు 10x దాకా మీరు డిజిటల్ జూమ్ లోకి అయితే వెళ్ళొచ్చు. అండ్ దీని క్వాలిటీ డీటెయిలింగ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక క్వైట్ ఇంప్రెసివ్, చాలా డీటెయిలింగ్ గా బాగుండటంతో పాటు ముఖ్యంగా ప్రాసెసింగ్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. ఇంకా చెప్పాలన్నట్లయితే బ్యాక్గ్రౌండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక కలర్స్ పాప్ అయి చూపించడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికి 2 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఒకటి నేచురల్ స్టైల్, మరొకటి వచ్చేటప్పటికి ఆటో ఎన్హాన్స్ మోడ్. ఆటో ఎన్హాన్స్ మోడ్ ఆన్ చేశారు అన్నట్లయితే కనుక మీకు కలర్స్ ఏవైతే మరింత షార్పర్ గా, మరింత కలర్ పాప్ అవుతూ మనకు చూపించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇన్స్టెంట్ గా ఒకవేళ మీరు సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకోవాలనుకుంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి. ఇమేజ్ ప్రాసెసింగ్ మాత్రం ఇందులో చాలా బాగా జరుగుతుందని చెప్పొచ్చు. డ్యూయల్ క్యాప్చర్ అంటే అట్ ఎ టైం మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా సెన్సార్ ద్వారా ఫోటోస్ ని క్యాప్చర్ చేసుకునేటువంటి ఫీచర్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈవెన్ పోర్ట్రేట్ లో బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ కూడా ఫెంటాస్టిక్. ఈవెన్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా, అంటే కొన్ని సందర్భాలు నాకు ఎడ్జ్ డిటెక్షన్ అయితే ఫెయిల్ అవుతుంది. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి OTA అప్డేట్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో బ్యాక్గ్రౌండ్ బుకే ఎఫెక్ట్ మాత్రం బ్యూటిఫుల్. ఒకవేళ మీరు కనుక పోర్ట్రేట్ లవర్ అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. అండ్ ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ లో యూజువల్ గా మనము ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువగాను అలాగే కలర్ సాచురేషన్ లెవెల్స్ కొంచెం తక్కువగాను చూస్తుంటాం. సేమ్ అదే విధంగా, కాకపోతే ఇందులో కొంచెం బెటర్ అనిపిస్తుంది. మేబీ ఇది కూడా వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి OTA అప్డేట్ లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ బై ద బై ఇదే అల్ట్రా వైడ్ యాంగిల్ ఏదైతే ఉందో మీకు మ్యాక్రో కెమెరా లాగా కూడా యాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ డీటెయిలింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, రియల్లీ క్రేజీ. ఇక ఫ్రంట్ కెమెరాస్ విషయానికి వచ్చారంటే ఒకవేళ మీరు సెల్ఫీ లవర్ అయినట్లయితే కనుక ఖచ్చితంగా యూ విల్ ఎంజాయ్ దిస్. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో 32 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అనేది చాలా అరుదుగా మనం చూస్తుంటాం. ఈవెన్ డీటెయిలింగ్ కూడా ఇండోర్ లైటింగ్ కండిషన్ లో కూడా క్వాలిటీ అయితే ఫెంటాస్టిక్. ఈవెన్ మీరు ఫ్రంట్ పోర్ట్రేట్ ఎఫెక్ట్ తీసుకుంటున్నా అంటే బుకే ఎఫెక్ట్ లో మీరు ఫోటోగ్రాఫ్స్ అవుట్పుట్ తీసుకోవాలనుకుంటున్నా కానీ రియల్లీ క్రేజీ. ఇక రేర్ అలాగే ఫ్రంట్ రెండింటిలో కూడా మీరు 1080p లో 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో దీంట్లో నాకు 1080, 30 60 అనే డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు కానీ మోస్ట్లీ 30 FPS లో రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ 720p లో మీరు స్లో మోషన్ లో వీడియోస్ ను కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ 5.1 టెక్నాలజీని తీసుకొచ్చారు. 5.4 తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. దీంట్లో వీళ్ళు NFC తీసుకురాలేదు, మరి ఎందుకో ఏమో. యూజువల్ గా మనకు మోటరోలా ఫోన్స్ అన్నిట్లో NFC ఉంటుంది, ఇందులో NFC అయితే లేదు. అండ్ IR బ్లాస్టర్ కూడా వీళ్ళైతే రిమూవ్ చేశారు కాస్ట్ కటింగ్ కోసం. ఆల్మోస్ట్ అన్ని సెన్సార్ ఫిజికల్ జైరోస్కోప్ సెన్సార్ తో పాటు AI బేస్డ్ ఫేస్ అన్లాక్ అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. యాజ్ ఆఫ్ నో నాకైతే దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అయితే తెలియదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికి అరౌండ్ 15 నుంచి 17,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో నిజంగా ఒక మంచి డిస్ప్లే, క్లీన్ UI, స్లిమ్ అండ్ స్లీక్ గా, లైట్ వెయిట్ గా, ఇన్ హ్యాండ్ ఫీల్ ఏదైతే ఉందో ప్రీమియం లుక్స్ తో పాటు హోల్ డే బ్యాటరీ బ్యాకప్ విత్ మోటో జస్టిస్ సెన్సార్స్ అండ్ సోనీ లిటియా సెన్సార్, మంచి కెమెరా ఫోన్ తో పాటు ఇంక్లూడింగ్ లో లైటింగ్ ఫోటోగ్రాఫ్స్ కూడా బ్రహ్మాండంగా రావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ఇక్కడ మీరు కొన్ని వాటికి అయితే కాంప్రమైజ్ అవ్వాలి. లైక్ NFC ఇంటిగ్రేషన్ లేదు అండ్ సాఫ్ట్వేర్ OS అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం లేట్ గా రావడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ ఇవి మీకు కన్సిడరేషన్ కాదు అన్నట్లయితే కనుక యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎనీవే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ఈ ప్రొడక్ట్ సంబంధించినటువంటి లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.